6వ మాట ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సమాప్తమైంది అన్నాడు. ఏంది సమాప్తమైంది? ఎందుకు వచ్చాడో, ఏ పని నిమిత్తమై వచ్చాడో ఆ పని ఏమైందంట? సమాప్తమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నువ్వు ఏదైతే నాకు పని అప్పగించావో ఆ పనిని నెరవేర్చుటకు నేను వచ్చా. దాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? సంపూర్తి చేశాడు, సమాప్తము చేశాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మధ్యలో విడిచిపెట్టేది కాదు. అది కష్టమైనా, అది నష్టమైనా, అది బాధ అయినా, శ్రమ అయినా దాన్ని ఏం చేయకూడదంట? మధ్యలో విడిచిపెట్టకూడదు. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథము నుండి 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడు వాడెవడును, వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నాగటి పైన చేయబెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు వారసుడు, పాత్రుడు కాడు. నాగటి పైన చేయబెట్టినావు, ఇకేం చేయకూడదు? ముందుకే పోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసునా? నిన్ను నన్ను రక్షించడానికి. రక్షించాలి, విడిపించాలి, విమోచించాలి అంటే అది సాధారణంగా కట్లు ఇప్పదీస్తే అయిపోయే పని కాదు. ఆయనే బంధింపబడాలి, ఆయనే నలుగొట్టబడాలి, ఆయనే ఉమ్ములు వేయించుకోవాలి, ఆయనే అవమానించబడాలి, ఆయనే మన స్థానములో ఏం కావాలి? మరణించాలి. ఆయన మరణిస్తేనే మనకేం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. అది పని. ఆయనకు తెలియకుండా రాలే. జాగ్రత్త వినండి. ఎలా రాలే? ఆయన తెలియకుండా రాలే. ఆయన ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయనకు సమస్తమును తెలిసే ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు సమస్తమును తెలుసు. ఎవరు అప్పగిస్తారో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయడానికి ప్రయత్నము చేశాడంట. ఏ మాటను బట్టి? నువ్వు ఒక మాట పలకవా? నువ్వు ఉత్తరం ఏమి ఇవ్వవా? నీకు శిక్ష విధించుటకు నాకు అధికారం కలదు, నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదంటే పైనుండి నీకు ఇవ్వబడితే గానీ నా మీద నీకు ఎటువంటి అధికారము లేదన్న. ఈ మాటను బట్టి ఎవరెవరా గవర్నర్ నేను, అటువంటి నాకు పైనుంచి అధికారం కావాలన్నా నిన్ను విడుదల చేయాలంటే అని ప్రయత్నం చేశాడంట. పిలాతు వలన కాలే. ఎందుకు? ఆయనే ఇష్టపూర్వకముగా తనను తాను అప్పగించుకు, నేను వచ్చిన పనే ఇది, సమాప్తమైంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాట్ల, ఏ పని అయితే మొదలు పెట్టాడో అది దేవుని కార్యం. అదే కార్యం, అది దేవుని కార్యం. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించామంటే మనం పరుగులో ఉన్నాం. ఆ పరుగుల మధ్యలో ఆగిపోకూడదు. ఒక పనిలో ఉన్నాం. ప్రార్థించే పని ఉంది, పాటలు పాడే పని ఉంది, వాక్యం చదివే పని ఉంది, వాక్యం వివరించే పని ఉంది. ఎంతవరకు చెప్పండి? మనము ఈ లోకం నుండి విడిచినంత వరకు, యేసు ప్రభు రాకడ వరకు. మధ్యలో ఏం కాకూడదు? డ్రాప్ కాకూడదు. ఎప్పుడు కూడా ఒకప్పుడు మేము ఇట్టుండే మనకూడదు, ఎప్పుడు అప్పుడుండే మనకూడదు. ఇప్పుడు అందుకని వాక్యం చెప్పి తెలుసునా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. నిన్న కాదు, నిన్న కూడా చెప్పలే,
ఒకప్పుడు ఇప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు తనకు అప్పగింపబడిన పనిని ముగించి తండ్రిని ఏం చేశాడు? మహిమపరిచాడు. తండ్రిని ఏం చేశాడు? ఎవరికి మహిమ వస్తుంది అంటే పని ముగించిన వారికే. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. ఎందుకు? నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నుండి నేను మహిమపరచు, నన్ను మహిమపరచు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏదైనా సరే ఒక పని ముగించిన వానికే మహిమ. హల్లెలూయా. అందుకని పౌలు అన్నాడు ఏమని? మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా. మధ్యలో నేను ఆగిపోలే. అందుకని పౌలు మహింపరచబడ్డాడు. నేను కూడా మహింపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పని అది ముగించాడు, నిన్ను నన్ను రక్షించే పని. మనకు కూడా అటువంటి ధన్యత కలుగును గాక.